మిమిక్రీ ఆనంద్ గారు. ఈయన హైదరాబాద్లో ఉంటున్నారండి. మన ప్రోగ్రాం కోసం ఇక్కడికి విచ్చేశారు. ఈయన తన 6వ తరగతి నుంచే ఈ అభ్యాసం చేస్తూ వచ్చారు. ఈటీవీ, గ్యాంగ్ లీడర్, పటాస్ ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నారు ఈయన. అలాగే ఒక 10 నిమిషాల్లో 100 వాయిసెస్ వినిపించడం ద్వారా భారత టాలెంట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని ఈయన సాధించారు. కళారత్న మిమిక్రీ మహారాజ్ అనే బిరుదును కూడా ఈయన పొందారు. ఇప్పుడు ఈయన మనం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. హలో, హాయ్, అందరికీ కూడా నమస్తే, సలాం అలైకుం, ఆదాబ్, వనకం. సో అందరు ఎలా ఉన్నారంటే నాకు స్పెట్స్ తీస్తే కనిపిస్తుంది. ఇప్పుడు వరకు బాగా అందరూ కూడా మన కార్యక్రమాన్ని బాగా వీక్షిస్తున్నారు. సో అయినప్పటికీ కూడా కొంచెం వాల్యూమ్ డెప్త్. హలో ఓకే. సో మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆనందో బ్రహ్మ ఈ కార్యక్రమాలు నేను మొదటిసారిగా కరోనా టైంలో జూమ్లో చేయడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి జీకే సార్, డాక్టర్ గోపాలకృష్ణ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే టాలెంట్ని గుర్తించడం అనేది చాలామంది అరుదు అన్నమాట. కానీ ఆయన గుర్తించి మళ్ళీ రావాలని చెప్పి మరొకసారి మా అందరినీ కూడా పిలిపించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆనందో బ్రహ్మ. ముందుగా నా పేరు ఆనంద్, కామిక్ ఆనంద్ అంటుంటారు. ఓకే. సో ఇలా ఉంటే నా పేరు ఆనంద్, కామిక్ ఆనంద్ అంటుంటారు. ముందుగా ఇమిటేషన్ ఆఫ్ ద హ్యూమన్ వాయిస్ అంటే నేను నాలా కాకుండా మరొకరిలా మాట్లాడడం. మిమిక్రీలో సో మెకానికల్ సౌండ్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ మెకానికల్ సౌండ్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఒక గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంది అనుకోండి, అక్కడ శబ్దం ఏ విధంగా ఉంటుంది. పైన హెలికాప్టర్ వెళ్తుంది, కింద గుర్రం డెక్కల సౌండ్, ఒక పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది. 3 శబ్దాలు కూడా ఒకేసారి వస్తే ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తే ఏ విధంగా ఉంటుంది, అది ప్లాట్ఫామ్ మీద స్టార్ట్ అయ్యి వచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీ అందరికి వినిపిస్తాను. తోడా ఎక్కువ భయ్యా. సో ఎలా ఉంటుంది. అదేవిధంగా ఉంటే పైన ఏరోప్లేన్ వెళ్తుంది, మనం కింద నుంచి వింటూ ఉంటాం. అప్పుడు ఆ శబ్దం మనం వింటున్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది. ఇలా వినిపిస్తుంటే ఒక పక్క నుంచి కింద ఎడారిలో గుర్రం వెళ్తున్నప్పుడు సౌండ్ ఏ విధంగా మనకి వినిపిస్తుంది. సో ఈ ట్రైన్, ఈ 3 కలిపి శబ్దాలు ఒకేసారి వస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీ అందరికి కూడా వినిపిస్తా. పైన ఏరోప్లేన్, ఒక పక్క నుంచి ట్రైన్, మరొక పక్క నుంచి గుర్రం డెక్కల సౌండ్. ఈ 3 కలిపి శబ్దాలు ఒకేసారి వస్తే ఏ విధంగా ఉంటుంది. ఎక్కువ రావట్లేదు. సో సరదాగా ఇలా తీసుకోవచ్చు సౌండ్స్లో. ఇలా ఉంటే చాలామంది ఎలా చూస్తున్నారంటే నిజంగానే ఈరోజు మనందరం కూడా చాలా సంతోషంగా ఉండవలసినటువంటి రోజు అనమాట. ఇప్పటికీ మీరు అందరూ కూడా ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం చూస్తున్నారు. అయితే ఇక్కడికి ఆరోగ్య నియమాలు పాటించమని మన మంత్రి సత్యనారాయణ గారిని తీసుకొస్తే కేవలం మీ అందరినీ నవ్వించడానికి మాత్రమే. మన మంత్రి గారు వచ్చేసి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది.
ఆరోగ్య నియమాలు పాటించమని చెబుతున్నారు. ఆరోగ్యం మహాభాగ్యం. చూస్తున్నటువంటి ఆనందో బ్రహ్మ, చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. మనం ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాం? కాలకృత్యాలు తీర్చుకుంటాం. అంతకన్నా ముందు ఒక 2 లీటర్ల మంచినీళ్ళు తాగండి, ఆరోగ్యం ఎంత హాయిగా ఉంటుంది. అదేవిధంగా ఉదయాన్నే పచ్చగడ్డి, మధ్యాహ్నం ఎండుగడ్డి, సాయంత్రం ఉడకపెట్టిన ఉలవలు తినండి. తినాలి, తిని తీరాలి. అదేవిధంగా మీ ఇంట్లో 90-80 నిండిన ముసలివారు ఉన్నట్లయితే వారు పడుకునే ముందు కాస్తంత గన్నేరు పప్పు అలా అలా నూరి నోట్లో వేయండి. ఉదయం కల్లా ఫలితం తెలుస్తుంది. చెయ్యాలి, చేసి తీరాలి. సో సరదాగా ఎవరిని ఉద్దేశించినది కాదు, కేవలం మనం నవ్వుకోవడానికి మాత్రమే. ఇలా ఉంటే మనందరికీ తెలుసు గరికపాటి గారు ఈ మధ్యకాలంలో మనకి చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు. గరికపాటి గారు ఆయన వాయిస్ ఇమిటేషన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టం అండి? చాలామందికి ఇష్టం, మా మేడం గారికి కూడా ఇష్టం. ఓకే, అయితే పానీపూరి గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు, చమత్కారంగా. ఆయన వాయిస్ ఏ విధంగా మాట్లాడారు? పానీపూరి అమ్మ, పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడొక మురుఖాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిటి పవిత్రం, పక్కన మురుఖాలో మహా 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 పవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయి, ఇంకా వేయి, ఇంకా వేయి అంటుంటారు. మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మ. సో మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలని ఆయన బోధించడం అయితే జరుగుతుంది. ఇలా ఉంటే మనందరం గోలీమార్ అనే మూవీ చూసే ఉంటాం. గోలీమార్ సినిమాలో, గోలీమార్లో శ్యామలా బామ్మ గారు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటారు విలన్ స్టీఫెన్తో. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏ విధంగా జరిగిద్దో ఒకసారి వినిపిస్తాను. సో తర్వాత మీకు ఇష్టమైనటువంటి హీరో, విలన్, కమెడియన్ ఏదైనా సరే మీరు నన్ను అడగొచ్చు, నేను ప్రజెంట్ చేస్తాను, వినిపిస్తా మీ అందరి కోసం. గోలీమార్ మూవీలో ఫోన్ కాల్ తీసుకున్నప్పుడు బామ్మగారు మాట్లాడుతుంటారు శ్యామల గారు. సరే సరే సరే, మీ సేటింట్లో ఉన్నాడా లేడా? మా చేటు ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. నా మనిషి బయట ఉన్నాడు, కారు బయట ఉంది. నోరు మూసుకునే సేటుకు ఫోన్ ఇవ్వు. నా చేటుకి 10 కార్లు ఉంటాయి. ఏ కారులో ఉంటాడో ఎక్కడ పోతాడో నీకేం తెలుసు? ఏయ్, నెంబర్ చెప్తాను, సేటుకు ఇవ్వు. సరే చెప్పు. 00 తెలుగులో చెప్పు. సారీ, ఓకే, 00 తెలుగులో చెప్పు. ఏయ్, మీ సేటుకి చెప్పు 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల నీకా? నాకు జీతమే సరిగ్గా నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? సో సరదాగా ఈ విధంగా తీసుకోవచ్చు. ఇలా ఉంటే మనందరం కూడా ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయినటువంటి కమెడియన్ ఎవరంటే మీకు తెలుసు. నేను ఒక వాయిస్ చేస్తా, వాయిస్ ఎవరిదో గుర్తుపడతారేమో, నేను ఒకసారి వింటాను, చూస్తా ఈ వాయిస్ ఎవరిదో చెబుతారేమో. ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడిపేది ఎరైటీగా ఉంది. డ్యూట్, నువ్వు ఏడ్చావా? చిట్టు తల్లి, నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రేసుకో, పెట్టేసుకో. అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళవా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తా. ఒరే సుధీరా, ప్రవీణ, యా నుంచి పట్టుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లా గల్లలాడిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు యాడికిరా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తానా. మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికా? మగజాతి ఆనుమూర్తి, నేను ఆడబడితే ఆడపడతావక్క, చూసుకునే పనిలా. సో ఎవరు వాయిస్ ఇది? సప్తగిరి. వావ్, సూపర్, చాలా బాగా క్యాచ్ చేస్తున్నారు. ఇలా ఉంటే మరొక కమెడియన్ వాయిస్ నేను ఇమిటేషన్ చేస్తాను. ఆ వాయిస్ ఎవరిదో మీరు చెప్తారేమో చూద్దాం. అయితే ఆయన మనందరికీ వాయిస్ గుర్తుంటుంది, పేరు గుర్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఏటిది వచ్చి ఏటి మాట్లాడతావు? ఏటి రత్తాలే వచ్చే రత్తాలే ఏటెట్టుకుంటున్నావు? సీరియస్గా చూసేస్తున్నావు? ఒక్కసారిగా నాకు కోపం వచ్చింది, నా షట్టుప్పి నా కండ్ల మొత్తం చూపించానంటే ఎదురున్న రౌడీలందరూ గిల్లా 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 మని కొట్టుకులాడి తనికిలాడి చచ్చిపోతారు. ఏడు దేవుడా,
నీకు మొగుడే ప్రత్యక్ష దైవము, ఏదన్నా జరిగితే మొగుడా మొగుడా మొగుడే అనేది పోయి దేవుడా అంటావా? నేను ఒప్పుకోను. అయితే ఓకే. సో ఎవరు? అయితే అందరికీ ఐడియా ఉంది, కొండవలస గారు. కొండవలస లక్ష్మణరావు గారు ఈ విధంగా అయితే మాట్లాడడం ఉంటుంది. ఇలా ఉంటే మనం యూట్యూబ్ ఆన్ చేయగానే ఒక పర్సన్ వస్తూ ఉంటాడు, ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు, హర్ష సాయి. హర్ష సాయి అతని మాట విధానం ఏ విధంగా ఉంటుంది, మన షార్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. అక్కడ ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి వినిపిస్తాను. హాయ్, ఈ స్కూల్ పైకాలను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ని మేము సేకరించాం. ఆ లిస్టులో ఒక అబ్బాయి ఎత్తిను స్కూల్ ఫీజు అంత ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి, మనం ఉన్నాం కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి, ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. సో ఇలా హర్ష సాయి గారు మాట్లాడే విధానం ఈ విధంగా ఉంటుంది. అయితే నాకు మిమిక్రీలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఒక సాంగ్ ఒక 5 మిలియన్స్ వ్యూస్ వరకు వచ్చింది. మీ అందరికీ తెలుసు, శైలజ 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 నువ్వెందుకు మారావే ఓ శైలజ, శైలజ 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. ఓకే, ఈ పాటని మన బాబు గారికి ఇస్తే ఆయన అయితే ఏ విధంగా పాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే స్టేజ్ మీదకి వచ్చి ఇదే పాటను పాడమంటే ఆయన ఏ విధంగా పాడతారు, మన పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చేస్తారండి 1 by 1. ఆయన వచ్చి పాడుతున్నారు, ఏ విధంగా పాడతారు, ఆయన విధానం, ఆయన నడిచి వచ్చే విధానం, ఆయన పాడే విధానం ఒకసారి నా బాడీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆయన మాట, ఆయన విధానం, ఆయన నడిచి వచ్చే విధానం. చాలా సంతోషం, ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. ఇదే మాదిరిగా ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే మీ అందరి కృషి, ఎంతోమంది యాజమాన్యం కానీ యువత కానీ ముందుండి నడిపిస్తున్నారు. ఇదే మాదిరిగా మన రాష్ట్రాన్ని కూడా నడిపించాలి. ఏమంటారు తమ్ముళ్ళు? మీ అందరి కోసం నేను కూడా ఒక మంచి పాట పాడుతా. శైలజ 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 నువ్వెందుకు మారావే ఓ శైలజ, శైలజ 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 నీ కోసం చేయాలా ప్రేమ పూజ. ఇది పద్ధతి కాదమ్మా, నీ పద్ధతి విధానం మార్చుకోవాలి. ఈ విధంగా ఈయన పాడితే ఇది చూసినటువంటి మన వైఎస్ షర్మిల గారు వచ్చారు. షర్మిల గారు ఆవిడ పాడే విధానం, ఆవిడ మాట ఏ విధంగా ఉంటుంది. అన్నా, నేను మీ జగనన్న చెల్లెల్ని, రాజన్న విసిరిన బాణాన్ని, శైలజ 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 నువ్వెందుకు మారావే ఓ శైలజ, శైలజ 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 నీ కోసం చేయాలా ప్రేమ పూజ. మా అన్న జగనన్న వస్తే చేస్తాడమ్మా ప్రేమ పూజ అనగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఆయన వచ్చే విధానం, ఓకే, ఆయన పాడే విధానం ఏ విధంగా ఉంటుంది. ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లకి, మీ అందరికీ కూడా శిరస్సు వంచి పదాభివందనం తెలియజేస్తున్నా. చెల్లెమ్మ పాడింది, నేను కూడా మీ అందరి కోసం ఒక్కసారి పాడుతా. శైలజ 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 నువ్వెందుకు మారావే ఓ శైలజ, శైలజ 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 నీకోసం చేయాలా ప్రేమ పూజ. ఇది పద్ధతి కాదమ్మా, నీ పద్ధతి విధానం మార్చుకోవాలి. చెల్లమా అమ్మఒడి అందిందా. సో సరదాగా ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, టైం మరి నెక్స్ట్ తదుపరి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరొకసారి నేను మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరొకసారి ఎంట్రీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి. ఓకే, నచ్చితే ఒకసారి గట్టిగా క్లాప్స్. ఎక్సలెంట్ అండి, చాలా బాగా చేశారు కదా, క్లాప్స్ గట్టిగా కొట్టాలి. మళ్ళీ మరొకసారి మన ముందుకు వస్తారండి.